ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబాయ్, నాన్న, అదేదో వాడిని చిన్నప్పటి నుంచి మీరు పక్కనే ఉండి మీ చేతులతోనే పెంచినట్టు అలా చెప్తున్నారేంటి? ఇవన్నీ నీకెట్టా తెలుసుబా? ఇంకా నువ్వు చెప్పాల్సినవి నేను తెలుసుకోవాల్సినవి ఏమన్నా ఉండాయా ఏంది? అత్తయ్య అడిగిన దానికి అవుననో కాదనో ఏదో ఒకటి చెప్పండి మావయ్య. సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి? లేదమ్మా, కేదార్ వాళ్ళ అమ్మా నాన్న ఉంటే ఇలాగే చెప్పేవారు కదా అని అలా అన్నాను. మీరు తినండి. బాబాయ్, రేపు కొత్త ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, మర్చిపోకండి. అలాగేనమ్మా. అడుకో. అక్క, ఆ ఫ్యాక్టరీ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నానక్క. చెప్పు యువరాజ్, ఏం మాట్లాడాలి? అదే అక్క, ఆ ఫ్యాక్టరీ నా పేరు మీద పెడితే బాగుంటుందనిపిస్తుంది. కమలాకర్ బాబాయ్ పేరు మీద పెడదాం అనుకున్నాను. సరే, నీ పేరు మీదే పెడదాంలే. సరే అక్క. అమ్మ కౌశికి, నేను నీ బిడ్డ పేరు మీద పెడదాం అనుకున్నాను. అంటే ఈ ఫ్యాక్టరీ డీల్ చాలా రోజుల నుంచి క్లోజ్ చేద్దామంటే కుదరలేదు కదా. వీడు పుట్టాకే డీల్ క్లోజ్ అయింది. అందుకే దానికి గుర్తుగా వాడి పేరు మీద పెడదామని. అదేంటి మావయ్య, ఇప్పుడే కదా ఆ ఫ్యాక్టరీని యువరాజ్ తన పేరు మీద పెట్టమని అడిగాడు. ఏంది బా, నీ బిడ్డ పేరు మీద ఆస్తులుండడం నీకిష్టం లేదా ఏంది? ఇష్టమే వైజయంతి, కానీ దానికి నీ కొడుకు అర్హుడో కాదో అదే తెలియడం లేదు. అయినా మీ అందరి పేరు మీద చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఒక్క ఫ్యాక్టరీ కోసం ఎందుకు ఇంత డిస్కషన్ పెడుతున్నారు? అమ్మ కౌశికి, అలానే వీడి పేరు మీద కూడా ఇంకొన్ని ప్రాపర్టీస్ పెడదాం. ఎప్పటికైనా వాడికి ఇవ్వాల్సినవే కదా. జగదాత్రి, నువ్వు కూడా కూర్చొని తిను. బాబు నేను చూసుకుంటానులే. నాన్న వాళ్ళు తినగానే వెళ్ళిపోవాలన్నారు వదినా. వాళ్ళు వెళ్ళాక తింటానులే. బాబు నీటివు. సరే తీసుకోండి, వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. నాన్న, అన్నం వడ్డించమంటారా? వద్దమ్మా, చాలు. చాలా. చూసావా దాత్రి, నాన్న అందరిలో నేను చిన్నబోకూడదని ఎలా చెప్పారు? అబ్బో, ఎంత ఆనందమో సార్ గారికి. చాలు. నేను నీ బిడ్డ పేరు మీద పెడదాం అనుకున్నాను, కానీ దానికి నీ కొడుకు అర్హుడో కాదో అదే తెలియడం లేదు. ఎప్పటికైనా వాడికి ఇవ్వాల్సినవే కదా. నాన్నని చూస్తుంటే అక్క తరువాత సీఈఓ కుర్చీలో నన్ను కూర్చొనిచ్చేలా లేడు. వంశానికి వారసుండి నేనొక్కడే అవ్వాలనుకుంటే ఆ కేదార్ గాడు వచ్చాడు. వాణ్ణి మొదట్లోనే ఆపనందుకు ఇప్పుడు మహావృక్షం అయ్యి నా ప్రతి పనికి అడ్డొస్తున్నాడు. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఆపకపోతే కొన్ని రోజులకి
వీడు కూడా నాకు అడ్డొస్తాడు. అక్క, నాన్న, కేదార్ అందరూ కలిసి నాకు ఆస్తి రాకుండా చేయాలని చూస్తున్నారు. అది ఆపాలన్నా, ఆ పిల్లాన్ని అడ్డుకోవాలన్నా నాకు ఒకే ఒక్క దారి. బాబుని ఇంటికి దూరం చేయటం ఒక్కటే మార్గం. ఆస్తి కోసం సొంత మేనలుడి మీద పగ తీర్చుకోవడం. బాబు దూరం అయితే అక్క తట్టుకోగలదా? బ్రతకగలదా? యువరాజ్, ఏమైందిరా నీకు? అక్క నీ గురించి ఆలోచించిందా? నువ్వు అక్క గురించి ఆలోచించడానికి? వజ్రపాటి ఇండస్ట్రీస్కి సీఈఓ అవ్వాలంటే సెంటిమెంట్స్ ఉండకూడదు. ఈ రాత్రికే బాబుని కిడ్నాప్ చేయాలి. ఇంకెప్పటికీ రాలేనంత దూరంలో వదిలేయాలి. అసలు వదిన ఏమనుకుంటుంది అత్తయ్య? ఆస్తి 70% తన పేరు మీద పెట్టుకుని కూడా కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీని కొడుకు పేరు మీద పెడతానంటోంది. ఉన్న ఆస్తిలో వాడి వాటాని వాడి పేరు మీద పెట్టేద్దామంటోంది. అంతా మీ మావయ్య పనమ్మి. ఆ అమ్మి గమ్మునే ఉన్నా మీ మామ ఉండనిచ్చేలాగా లేడు. ఆలోచన ఎవరిదైనా ఆచరణలో పెట్టకుండా ఆపాలత్తయ్య. లేదంటే మనకి ఆస్తిలో చిల్లి గవ్వ మాత్రమే మిగులుతుంది. ఇప్పటికిప్పుడు బుర్రలో ఏమి ఆలోచన తట్టడం లేదమ్మి. అవును, అబ్బోడేడి? ఏమో, సగంలో తినడం కూడా ఆపేసి ఎక్కడికో కంగారుగా వెళ్ళిపోయాడు. అబ్బోడున్నా బాగుండేది. ఏదో ఒక ప్లాన్ అన్నా చెప్పుండేవాడు. వదిన ఆస్తి మొత్తాన్ని కొడుకు పేరు మీద రాయకుండా ఎలా ఆపాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? మీరు పడే టెన్షన్కి పర్మనెంట్ సొల్యూషన్ బతకడం కోసం వెళ్ళా. ఒక సొల్యూషన్తోనే తిరిగొచ్చా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదా బోడా? నాకర్థమైందత్తయ్య. వదిన పిల్లాడిని వదినకి ఈ ఇంటికి దూరం చేయటం గురించి మాట్లాడుతున్నాడు. అంతే కదా యువరాజ్? అంతే. అక్క మనకి ఆస్తి ఎప్పటికీ ఇవ్వదని అర్థమైపోయిందమ్మా. అక్కిచ్చినా నాన్నివ్వడం. ఇప్పుడు అక్క రేపు అక్క కొడుకు అని సింహాసనం మీద వాళ్లే కూర్చుంటే ఇక ఈ యువరాజు రాజు ఎప్పుడు అవ్వాలి? అందుకే అక్కని తన కొడుక్కి దూరం చేస్తాను.